అందరికీ నమస్కారం. నేను సునీత. వెల్కమ్ టు మై కిచెన్ ఫుడ్ బుక్. ఏంటి ఇక్కడ పొద్దున్నే ఏదో రిపేర్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? పూజ చేసుకోకుండా, పూజ కాకుండా అని. ఇక్కడ ఏంటంటే చెప్పాను కదా లాస్ట్ వీడియోస్లో ఫ్రిడ్జ్ రిపేర్ అయింది. ఒక 10 డేస్ నుంచి రిపేర్లో ఉంది. యాక్చువల్గా ఇంకా అది అవదేమోనని చెప్పేసి ఎక్స్చేంజ్ చేద్దాము అని కొత్త ఫ్రిడ్జ్ తీసుకుందామని అనుకున్నాం. కానీ ఎందుకైనా మంచిదిలే, రిపేర్ ఏంటో తెలుస్తుంది అని పిలిపించాము. గ్యాస్ అయిపోయిందంట, గ్యాస్ ఫిల్ చేస్తున్నారు. జస్ట్ అలా వచ్చారు. ఒక గంట కూడా చేసి ఉండరు అనమాట. అంటే వాళ్ళకి తెలుస్తుంది కదా, వెనకాల కొంచెం వైర్ అది కట్ చేశారు. ఇంకా గ్యాస్ ఫిల్ చేసి 250 తీసుకున్నారనమాట. ఏమాత్రం మేము ఒక రోజు ముందు ఇంకా వెళ్ళి తీసుకుందాం ఫ్రిడ్జ్ అనుకున్నాము. మళ్ళీ సరే ఎందుకులే, అసలు రిపేర్ ఏంటో తెలుసుకుందాం, పిలుద్దాం అని చెప్పేసి ఇంకా ఒక రోజు వెయిట్ చేసాము. అదే ఆ ముందు రోజు వెళ్ళిపోయినట్లయితే కొత్త ఫ్రిడ్జ్ తెచ్చేసేవాళ్ళం. ఒక 2000 వరకు వదిలేయి, 250తో పోయేది, 2000 వదిలించాల్సి వచ్చేది కదా. ఒక్కోసారి ఆలోచించకుండా చేస్తే ఇంక ఇలాగే ఉంటుంది. ఎలా ఏదైనా తక్కువలోనే ఇంకా రిపేర్ చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడైతే బాగానే ఉంది, కూలింగ్ అవుతుంది, బాగుందన్నమాట. సరే పనిలో పని ఇంకా ఎలాగూ ఇన్ని రోజుల నుంచి కూలింగ్ కూడా లేదు కదా, ఇంకొకసారి క్లీన్ చేసేద్దాం. అంటే ఎప్పుడు క్లీన్గానే ఉంటుంది. ఏమన్నా చిన్న చిన్న మన ఆకుకూరలు అలా తెచ్చుకున్నప్పుడు చిన్న చిన్న అలా పడుతుంటాయి కదా, దోశ బ్యాటర్ పౌడరు డ్రై అయినప్పుడు అట్లా, ఇంకా అలాంటిదే అనమాట. మొత్తం అంత ఓవర్ క్లీనింగ్ అయితే ఏముండదు. జస్ట్ పైన ఇంకా క్లీన్ చేసేసుకోవటమే. ఇంకా అది అయిపోయింది కదా. ఇంకా ఇదేంటంటే సాటర్డే సండే తీసిన వీడియో ఉంటుంది దీంట్లో మీకు. ఇంకా స్కూల్స్ రీఓపెన్ అవుతాయి ఆల్రెడీ. ఇంకా మండే నుంచి స్కూల్స్ స్టార్ట్ అయినాయి అనమాట. ఇది మీకు వీకెండ్లో తీసిన వీడియో. వీకెండ్లో సాటర్డే సండేలో ఇంకా స్కూల్స్ రీఓపెన్ అవుతాయి కాబట్టి ముందు ప్రిపరేషన్స్ అనేవి కొన్ని ఉంటాయి కదా. అట్లా ఇంకా నేను చేసుకున్న కొన్ని పనులు మీకు ఈ వీడియోలో ఉంటాయి. ఈ వీడియో అయితే సాటర్డే రోజుది. సాటర్డే ఇంకా మార్నింగ్ పూజ అది ఫినిష్ చేసుకొని ముందు రోజు ఏంటంటే పెరుగు ఉందన్నమాట. పెరుగు ఫ్రిడ్జ్ పాడైంది కాబట్టి 2-3 రోజుల నుంచి బయటే ఉంది. ఇక్కడ పెరుగు ఎంత మనం బయట ఉంచినా కూడా పులగదు, దాంట్లో ఏం పులుపు ఉండదు. మనకి ఊరి దగ్గర అయితే గేదె పాలు అవి ఒక్క రోజుకే బాగా పులుస్తుంది కదా, ఇక్కడ ఏం లేదు. 3 రోజుల నుంచి బయటే ఉంది, అయినా సరే పులవలేదు. సరేలే అని చెప్పేసి దాంట్లోనే నేను కొంచెం బియ్యం నానబెట్టేశాను. బియ్యం నానబెట్టేసుకొని పొద్దున్నే గ్రైండ్ చేసుకున్నా. ఇంకా దోశ వేసుకుందాము సింపుల్గా మార్నింగ్ వేసేసుకుందామని. నేను మా అమ్మాయి, మా హస్బెండ్ అయితే చాలా బిజీగా ఉన్నారు, ఇంకా మార్నింగే వెళ్ళిపోతున్నారు. వీకెండ్స్ కూడా ఖాళీ అయితే లేదు. మార్నింగ్ 5కి అలా వెళ్తే నైట్ 12, 1 కూడా అవుతుంది. కొంచెం వర్క్ బిజీగా ఎక్కువగానే ఉంది. సరే ఇంకా మేమిద్దరమే కదా అని పెరుగు వేద్దాం, అసలు ఎలా వస్తాయో ఏంటో అని చెప్పేసి వేసాను అనమాట. జస్ట్ ఒక కప్పు బియ్యమే నానబెట్టాను. పెరుగులో నైట్ నానబెట్టుకొని మార్నింగ్ మిక్సీ వేసి ఇంకా దోశ వేస్తున్నా. చూసారు కదా ఎంత చక్కగా మంచిగా బబుల్స్ లాగా వస్తున్నాయి. దీనిలో ఏం మనం సోడా కానీ అట్లా ఏం లేదు, జస్ట్ సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను. చాలా బాగా వచ్చినాయి. ఇంకా చట్నీ చేయలేదు, ఇలాగే తినేద్దామని చెప్పేసి కొంచెం ఒకటి ప్లెయిన్ వేసాను. అసలు ఎలా వస్తుంది అంటే బాగా పొంగినట్టు బబుల్స్ వస్తాయా రావా అని. మా అమ్మాయికి సరే కొంచెం కారం చల్లిచ్చేదా అంటే కొంచెం పైన వెల్లుల్లి కారం ఉంటుంది కదా, అది చల్లిచ్చి ఇచ్చేసాను. ఇంకా మిగిలిన దాంట్లో ఆనియన్స్ కలిపేశాను. ఇట్లా ఆనియన్స్ కలుపుకుంటే మనం తినేటప్పుడు కూడా బాగుంటుంది కదా. చూడండి ఎంత మంచిగా ఇట్లా హోల్స్ లాగా వచ్చి చాలా బాగా వచ్చినాయి. కానీ పెరుగుతో వేసినాయి కదా, కొంచెం ఎక్కువ సాఫ్ట్గా ఉన్నాయి అనిపించింది. బట్ ఓకే, అప్పుడప్పుడు మనం తినచ్చు. ఎప్పుడన్నా మనకి ఎక్స్ట్రా పెరుగు అట్లా ఉన్నా కూడా పులిసిపోయింది అనుకున్నప్పుడు అట్లా చేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. ఇంక ఇక్కడైతే ఇవి హాలిడేస్ కదా, ఇంకా హాలిడేస్ కూడా అయిపోతున్నాయి. మండే నుంచి స్కూల్ స్టార్ట్ అయ్యింది. చూసారు కదా టేబుల్, హాలిడేస్లో ఇలా ఉంటుంది అనమాట. ఇది మొత్తం డ్రాయింగ్ టేబులే. డ్రాయింగ్ కోసం డ్రాయింగ్ మెటీరియల్స్, బుక్స్ కానీ పెయింట్స్ కానీ అవన్నీ ఉంటాయి. మా అమ్మాయిని ఇవన్నీ సర్దుకోమని చెప్తున్నా. జనరల్గా స్కూల్ ఉన్నప్పుడైతే వీకెండ్స్లో చేస్తుంది కదా, అప్పుడు నేనే సర్దుతాను. ఇప్పుడు ఇంకా హాలిడేస్, ఇంకొకటి నేను సర్దితే మళ్ళీ నన్నే అడుగుతూ ఉంటుంది వచ్చి అది ఎక్కడుంది ఇది ఎక్కడుందని.
నువ్వే సర్దుకో అని చెప్తున్నాను, నేనే చేసుకుంటానని. నేను చేస్తుంటే వచ్చి నేను చేసుకుంటానులే అని చెప్పేసి వచ్చింది. ఎంత మెటీరియల్ అంటే ఆ పెన్స్ చూసారు కదా, క్రయాన్స్, బ్రష్లతో ఉన్న పెన్స్ ఉంటాయి, ఇంకా పెన్సిల్స్, వాటర్ పెయింట్స్ చాలా ఉంటాయి. ఈ టేబుల్ మొత్తం అలా నింపేసిద్ది అనమాట. మొత్తం క్లియర్ చేసేసింది, నీట్గా అంతా క్లీన్ చేసి వాటర్ స్ప్రే చేసి మొత్తం క్లియర్ చేసేసింది. ఇక్కడ కోన్ ఉంటే కోన్ పెడుతుంది, కానీ పండలేదు అది. అది డేట్ అయిపోయిందో ఏమో, మంచిగా డిజైన్ వేసింది కానీ పండలేదు. మొత్తం జస్ట్ కొంచెం కలర్ వచ్చింది అంతే. బాగా వేస్తుంది అనుకోవచ్చు, కోన్తో పెట్టడము ఫ్రీగానే మూవ్ చేస్తుంది హ్యాండ్, కానీ ఇంకా అది పండలేదన్నమాట. సర్లే మళ్ళీ మంచిది తీసుకొచ్చుకుందాము అని చెప్పేసి జస్ట్ అలా పెట్టుకొని కడిగేసాము. ఇక్కడైతే ఇంకా ఇది సండే రోజుది అనమాట. సండే రోజు ఇంకా తను స్కేటింగ్కి అది వెళ్ళేసి వచ్చిన తర్వాత మండే స్కూల్ ఉంటుంది కాబట్టి కొంచెం కూరగాయలు అవి ఏదన్నా ఇంకా తెచ్చుకోవాల్సినవి ఉంటాయి కదా. చెప్పాను కదా మా హస్బెండ్ బాగా బిజీగా ఉన్నారని, ఇంకేదోటి అయితే తెచ్చుకోవాలి, కూరగాయలు కానీ అట్లా. సరే వెళ్దామని తను తీసుకొని వెళ్తున్నాను. వస్తానంది ఫస్ట్ టైం, నేను అడగకుండానే ఈరోజు వెళ్దామా సూపర్ మార్కెట్కి అని చెప్పేసి వచ్చింది. ఈ ఏంటంటే ఇది సఫారీ మాల్ అని మాకు ఇంటికి దగ్గరలోనే ఉంటుంది. మేము ఇంటి దగ్గర నుంచి ఒక 5 minutes నడిస్తే మెయిన్ రోడ్డు, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఉంటుంది. ఆ బ్రిడ్జ్ డైరెక్ట్గా మాల్లోకి కలుస్తుంది అనమాట. ఇంకా పైన ఇప్పుడు మేము వచ్చిన దగ్గరేమో మొత్తం బట్టలు ఉంటాయి. మంచిగా అక్కడ చూసారు కదా లెహెంగాస్ అవన్నీ శారీస్ పెట్టున్నాయి. అదే ఫ్లోర్లో ఒక పక్క బుక్స్ పెట్టుండే. ఇది అంతకుముందు గ్రోసరీస్ దగ్గర కింద ఉండేది, ఇప్పుడు పైకి షిఫ్ట్ చేసినట్లున్నారు. మా అమ్మాయికి లోపల ఏదన్నా మనం షాపింగ్ చేస్తూ ఉంటే ఒక్కోసారి అక్కడ ఉండలేక నాకు కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి అది ఇది అని చెప్పేసి వెళ్దాం అంటది. బుక్స్ కానరాగానే మాత్రం ఓపిక అసలు ఎక్కలేని ఎనర్జీ ఎగురుకుంటూ వస్తుంది అనమాట. ఇక్కడ ఇంకా బుక్స్ కనిపించినాయి. లాస్ట్ టైం అడిగితే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వెళ్ళి చూద్దాంలే అన్నా. ఈరోజు అయితే రావడమే ఇంకా ఫస్ట్ ఇక్కడికి వచ్చింది. చాలా అన్ని బుక్స్ ఉన్నాయి, చక్కగా పిల్లలు చదువుకునేవి కానీ ఇట్లా వంటలు చేసుకోవడానికి చాలా ఉన్నాయి. మంచి పెద్దవాళ్ళు చదువుకునే బుక్స్, స్పోకెన్ ఇంగ్లీషు, ఇవన్నీ అన్నీ ఉన్నాయి. ఎప్పుడు పెట్టే ఉంటాయి. కింద ఫస్ట్ ఫ్లోర్లో అలా ఉండేది, ఇప్పుడు ఇక్కడికి మార్చారు. ఇంకా అన్నీ చూసింది, చెప్తా ఉంది ఎవరు ఏం చదువుతారు, వాళ్ళ ఫ్రెండ్స్ ఎలాంటి బుక్స్ చదువుతారు అవి మొత్తం మాట్లాడుతూ ఉందన్నమాట. పిల్లలు ఇప్పుడు ఇంకా అన్నీ చదువుతూ ఉంటారు కదా. ఏంటాయి కొన్ని ఏమంటారు మనకి పెద్దవాళ్ళు చదివే బుక్స్ కూడా అట్లాంటివి. కింద కింద ఫ్లోర్లో అయితే గోల్డ్ షాప్లు అవి కూడా ఉంటాయి. కళ్యాణ్ జ్యువెలర్స్, జాయ్ లుకాస్ అవన్నీ ఉంటాయి. అదే ఫ్లోర్లో మనకి గ్రోసరీస్ ఉంటాయి అన్నమాట, ఇంకా కూరగాయలు అలా తీసుకోవటానికి. సరే మేమైతే ఇంకా ఆమె ప్రశాంతంగా బుక్స్ అన్నీ చూసిన తర్వాత ఇంకప్పుడు మేము కిందకి వెళ్ళాము. ఇంకా లేదంటే ఇంకా నన్ను అక్కడ తీసుకొనివ్వదు, బుక్స్ దగ్గరికి వెళ్ళాలన్నట్లే ఉంటుంది. చూసింది కానీ ఏం తీసుకోలేదు. మొన్ననే వాళ్ళ నాన్న చేత అమెజాన్లో తక్కువ ఉందని చెప్పేసి అక్కడ బుక్ చేయించుకుంది. చూస్తుంది, రేట్లు చూస్తుంది, ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ తీసుకోవాలని చూస్తుంది. ఇంకా మేమైతే ఇక్కడికి వచ్చాము. ఇక్కడ ఏంటంటే ఇంకా ఆయిల్ అది తీసుకొని ఫస్ట్ పిల్లలు ఉంటుంది కదా ఇంకా లేస్లు, మ్యాగీ అట్లాంటి జస్ట్ 2 ప్యాకెట్లు చిన్నవి అట్లా ఏవో తీసుకున్నాం. ఇంకా అవన్నీ ఏం చూపించట్లేదు, ఎందుకంటే ఎక్కువేం తేయలేదు. జస్ట్ ఆయిల్, కూరగాయలు, కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ వరకు. ఎందుకంటే మేము మళ్ళీ మొయ్యాలి కదా, అక్కడ నుంచి వాక్ చేసుకుంటా రావాలి. హ్యాండ్తో పట్టుకు రావాలంటే కష్టం, దగ్గరేనని చెప్పేసి. దూరం అయితే ట్యాక్సీలో వెళ్ళొచ్చు, దగ్గరే కదా. ఇంకా అవన్నీ తీసుకొని వచ్చిన తర్వాత ఇది స్కూల్ రీఓపెన్ అవుతుంది కాబట్టి లంచ్ బ్యాగులు, అలాగే స్కూల్ బ్యాగ్, బ్లేజరు, యూనిఫామ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ వాష్ చేసి పెట్టాను. అవన్నీ ఇంకా తీసుకొని ఇక్కడ నెక్స్ట్ డేకి దోశ బ్యాటరు, ఇడ్లీ బ్యాటరు రెండిటికి వేశాను ఈరోజు. ఎప్పుడు అయితే ఒకటే ప్రిపేర్ చేసుకుంటాను. సరే ఇంకా 4 రోజులు స్కూల్ ఉంటుంది కదా, సరే మళ్ళీ వేయటం ఎందుకులే అని కొంచెం జస్ట్ 1 కప్పే వేస్తాను, దోశపిండి అయినా ఏదైనా. ఇంకా అవన్నీ గ్రైండ్ చేసుకొని ఈవినింగ్ డిన్నర్ ప్రిపరేషన్ అనమాట. డిన్నర్ అయితే ఎక్కువ ఏం ప్రిపేర్ చేయలేదు. ఇంకా ఆ రోజు బయటకు వెళ్ళేసి వచ్చి ఇంకా మిగిలిన పనులు ఉన్నాయి కదా, బ్యాగ్స్ అవి ఉతికి ఇంకా అట్లా టైం సరిపోయింది. మధ్యలో మళ్ళీ వీడియో ఎడిటింగ్ కానీ ఇంకా అట్లా ఉంటుంది. అందుకోసమని కొంచెం హెల్తీగా బాగుంటుందిలే అని చెప్పేసి
అన్నం వండేసి పెసరపప్పు ఉంటాయి కదా, పచ్చ పెసలు ఎక్కువ వాడతాను నేను. పొంగల్ చేసేటప్పుడు కానీ, దోశలకు కానీ, పెసర దోశ వేస్తాం కదా, అలాగే పప్పు. ఏం లేదు, ఈ పప్పు జస్ట్ నానబెట్టాల్సిన అవసరం కూడా లేదు. మనకు ఒక 3-4 విజిల్స్ వస్తే చాలు, మెత్తగా ఉడికిద్ది. దీంట్లో కొంచెం ఉప్పు, కారం, పసుపు, ఒక ఉల్లిపాయ వేసేస్తాను అంతే. ముద్దపప్పు లాగే, కాకపోతే పచ్చపెసలు. ఒకసారి ఇదంతా మంచిగా ఇంకా మెదుపుకొని ఇంకా అంతే. ఇంకా ఈరోజు అయితే కొంచెం రసం కూడా ఉన్నాయి, సరేలే అని చెప్పేసి ఇంకా వంట అయితే ఎక్కువేం చేయలేదు. ఎక్కువ చేసుకున్నా కూడా మళ్ళీ మనం ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలి, ఎందుకు వేస్ట్ అయిపోద్ది. వరుసగా 2-3 రోజులంటే అంత అదే కర్రీని కూడా తినము ఎక్కువ. సరే ఇంకా పప్పు అయితే చేసేసి అన్నము ఇంకంతే. దీంట్లోకి ఏదో ఒక పచ్చడి. ఈసారి మేము ఇండియా రాలేదు కదా, మ్యాంగో పికిల్ అయితే బాగా మిస్ అవుతున్నాం. మ్యాంగో పికిల్ లేదనమాట. ఇండియాలో పెట్టారు కానీ తెచ్చే వాళ్ళు ఎవరు లేరు కదా, మేము రాలేదు కాబట్టి. సరేనని ఈరోజు సూపర్ మార్కెట్కి వెళ్ళాం కదా, అక్కడ ఒక చిన్న బాటిల్ తీసుకొచ్చేసాం. ప్రియా బాటిల్స్ అవి ఉంటాయి కదా, సరే అదే ఉంది కదా, టేస్ట్ చేద్దాం బాగుంటుంది అని చెప్పేసి ఇంకా అన్నము, పప్పు, కొంచెం మ్యాంగో పికిలు, నెయ్యి, అంతే. ఈరోజు అయితే డిన్నర్లోకి ఇంక ఇవే. ఈజీగా ఎప్పుడైనా అలసిపోయినప్పుడు మంచిగా ఇలా చేసేసుకోవచ్చు కదా. ఈ పప్పు అయితే బాగుంటుంది, ట్రై చేయండి. ఎప్పుడు కందిపప్పు, పెసరపప్పు ఇలాగే చేస్తుంటారు కదా, ఎల్లో కలర్ పెసరపప్పు అట్లా. ఇదైతే చక్కగా పైన పొట్టు ఉంటుంది, ఫైబర్ ఎక్కువ ఉంటుంది, చాలా మంచిది. షుగర్ పేషెంట్లు వీళ్ళకి కూడా ఈ దోశలు ఇవి మంచి అని అంటారు కదా, ట్రై చేయండి, తినండి. ఇట్లా ఎప్పుడన్నా కూడా వండుకోవచ్చు, నానబెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం కడిగేసి డైరెక్ట్ పెట్టేయచ్చు కుక్కర్లో, ఒక 4 విజిల్స్ అలా వస్తే చాలు. ఇంకా డిన్నర్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూసారు కదా, ఇది మా అమ్మాయి రూమ్ అనమాట. ఇక్కడ స్టడీ టేబుల్ ఉంటుంది. ముందు చూసిన దాంట్లో అది డ్రాయింగ్ టేబుల్, అదంతా ఫుల్ మెటీరియల్ ఉంటుంది. కింద షెల్ఫ్స్ చాలా ఉన్నాయి, మీకు మొత్తం కనిపించి ఉండకపోవచ్చు. ప్రతి షెల్ఫ్ లో బోల్డ్ అంత మెటీరియల్ ఉంటుంది. తాంజూర్ పెయింటింగ్స్ కానీ, ఇంకా అన్ని చాలా వాటర్ కలర్స్ చాలా ఉంటాయి. ఇంక ఇక్కడంతా స్టడీ మెటీరియల్, ఇంకా ఎగ్జామ్స్ అప్పుడు చదువుకోవడానికి అదంతా ఇంకా మొత్తం ఇక్కడే అనమాట. ఇక్కడ కూడా బోల్డ్ అంత మెటీరియల్ ఉంటుంది, స్కూల్ బుక్స్ ఉంటాయి. అక్కడ చూడండి ఇంకా పెయింట్స్ కూడా ఉన్నాయి, ఆ వెనకాల ఉన్నాయి కదా పాస్కో పెన్స్ అని చెప్పేసి, ఇంకా అవి అప్పుడప్పుడు ఇక్కడ కూడా చేస్తుంటది. ఏమైనా స్కూల్ వర్క్స్ ఉన్నప్పుడు స్కూల్కి డ్రాయింగ్స్ అట్లాంటివి కూడా చేయాల్సి వస్తుంది, అలాంటప్పుడు కూడా ఇంక ఇక్కడ పెట్టేసుకుంటది. ఇక్కడ మొత్తం ఇంకా ఈరోజు వీడియో అయితే ర్యాండమ్గా 2 డేస్లో చిన్నవి మేమేం చేసామనేది మాత్రమే ఈ వీడియోలో ఉంది. ఇక్కడ ఇవి అయితే హాలిడే హోంవర్క్. 2 months హాలిడేస్ ఉంటే, హాలిడేస్లో పిల్లలు ఎక్కడ మళ్ళీ ఎంజాయ్ చేస్తారు అని హాలిడే హోంవర్క్ ఇచ్చారు. మొత్తం 8 సబ్జెక్ట్స్ అనమాట. 10 సబ్జెక్ట్స్లో 8 సబ్జెక్ట్స్ హాలిడే హోంవర్క్ వచ్చింది. మొత్తం చేసి పెట్టింది. దానికి పైన మళ్ళీ సబ్జెక్ట్ నేము అదంతా కవర్ పేజ్ స్టిక్ చేయాలి, చేస్తుంది. ఇంకా టైం ఉంది సబ్మిట్ చేయడానికి. ఇది చూసారా, పజిల్ అనమాట. 1000 పీసెస్ పజిల్. తన క్లాస్మేటే ఫ్రెండ్ ఇచ్చింది, తెలుగు అమ్మాయి, మన తెలుగు వాళ్ళే. ఇంకా ఇది లాస్ట్ టైం డిసెంబర్లో హాలిడేస్ వచ్చినాయి, అప్పుడు చేసింది అనమాట. ఒక రోజులో అయితే ఏం అవ్వలేదు, రోజు కొంచెం చాలా టైం పట్టింది. సరే డిస్మాంటిల్ చేసేసి ఎవరికన్నా ఇచ్చేసే, వాళ్ళు ట్రై చేస్తారు, వస్తుందో రాదో, ఎవరికన్నా ఇవ్వంటే. అది ఆల్రెడీ తను ఒక ఫోమ్ బోర్డు ఉంటుంది కదా, అది తీసుకొని దానిపైన ఇది మనకి టేప్ ఉంటుంది కదా, దాంతో మొత్తం స్టిక్ చేసేసింది. మళ్ళీ ఎవరికన్నా ఇస్తామేమోనని చెప్పేసి మొత్తం స్టిక్ చేసి అట్లా పెట్టేసుకుంది అనమాట, గోడకి స్టిక్ చేసుకోవాలని. చాలా బాగా చేసింది, ఎక్కువ టైం పట్టింది. 1000 పీసెస్ అనమాట. సరే ఓకేనండి, ఈరోజు వీడియో అయితే మొత్తం ఇంక ఇలా ఉంది. ఈ 2 రోజుల్లో వీకెండ్స్ ఇంకా స్కూల్ స్టార్ట్ అవబోయే ముందు తీసిన వీడియో అన్నమాట. అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.